కటర్ బార్ రిపేర్లో ఇవాళ సెకండ్ డే అంటే సెకండ్ పార్ట్ అనమాట. ఫస్ట్ డే ఇప్పుకోవడం అయితే చూపించిన. ఈ సెకండ్ పార్ట్లో ఎలా ఫిట్ చేసుకోవాలి, సెట్టింగ్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను ఒకసారి చూడండి. నేను కూడా కొత్త కాకుంటే నేను చూస్తున్నా కాబట్టి చేస్తున్నా. ఇది మన ఇంకా ఎవరైనా ఫ్రెషర్స్కి ఉంటే యూజ్ అవుతుంది, కొత్త వాళ్ళకు ఇప్పడానికి ఫిట్ చేయడానికి ప్రాబ్లం ఉంటే ఇలాంటి వీడియో అయితే యూజ్ అవుతుంది. అలాంటి వాళ్ళు అయితే చూడొచ్చు. అయితే నేను కటర్ బార్ అయితే మొత్తం బుష్లు కూడా చూడండి, బుష్లు కూడా పోయినాయి. దీని లోపల ఉన్న బుష్లు, ఈ బుష్లు తీయాలంటే మొత్తం యూగార్లు మొత్తం తీయాలి. అలాగే పుల్లలు మొత్తం తీసేయాలి. ఇవన్నీ తీస్తే బుష్లు ఎక్కి అవుతుంది. బుష్లు ఎక్కితే కొంచెం బండి నెంబర్ 1 ఉంటుంది అనమాట, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇటు సైడ్ అన్న, ఇటు సైడ్ కూడా ఇప్పాలన్నా బాక్స్, ఇటు సైడ్ కూడా ఇప్పాలనా, ఉడియాలనా? ఇప్పుడు ఇటు సైడ్ బాక్స్ కూడా తీయాలంట. ఇటు సైడ్ కూడా ఓపెన్ చేస్తే అంటే బయటికి ఇది ఉంది కదా, ఇది తీసి కొడితే ఇటు వచ్చేస్తుంది. ఇది వచ్చైతే మొత్తం పుల్లలు వేరైతే, బుషులు అన్నట్లు వేరైతే, అన్నీ వేరైతే. ఇది తీసి పెట్టాలి. అట్లా ఉల్లి ఉంది కదా, కొత్త బుస్సులు ఎత్తే సరిపోద్ది. లైట్గానే పోయింది కదా, అదే కొత్త బుస్సులు ఎత్తే సరిపోద్ది. ఇక అడిగితే ఫోన్ల మీద చెప్పాలి, మళ్ళీ వెల్డింగ్ పెట్టేయాలి. పైపులు చక్కగా కొట్టాలన్న, వంకర పోయినాయి, వంకర పోయింది. సిమ్ములు ఎన్ని వేసిన, 2 వేయాలన్న ఒకదానికి సిమ్ములు. రెండు పడుతుంది. దాన్ని బట్టి ప్లేన్ బట్టి వేసుకోవటం. బీలర్ సామాన్ అంతా మెట్టుపల్లి నుండి అయితే తెప్పిస్తాను పార్సల్లో. చూడండి, పార్సల్ బాక్స్ అయితే వచ్చింది మనకు. డీప్ లీడ్, కొన్ని పుల్లలు, దానికి సంబంధించిన బుషులు, వాచర్లు, కార్డర్ పిన్లు, మళ్ళీ ఒకటి సపోర్ట్ బేరింగ్ పట్టీ కూడా మొత్తం అక్కడ నుండి తెప్పించిన అనమాట. ట్రాన్స్పోర్ట్లో కార్గోకి వేశారు. నేను ఇప్పేటప్పుడు మొత్తం వీడియో అయితే తీసుకున్నా, మళ్ళీ ఇప్పుడు ఎక్కించేటప్పుడు కూడా ఒక వీడియో అయితే తీస్తున్నా. ఇప్పుడు ఈ పైపులు బెండ్ పోయినాయి, పైపులు బెండ్ అయితే తీసిన. ఈ పైపులు ఇప్పినాక పైపులు బెండ్ పోతాయి కామన్గానే, పైపులు అయితే తీసేసిన నేను. తీసేసినాక ఈ బుష్లు ఉన్నాయి కదా, ఈ పిన్నులు తీస్తే, కార్డర్ పిన్నులు తీస్తే బయటకు వస్తాయి. బుష్లు తీసేసిన అనమాట, పాత బుష్లు. జస్ట్ మినిట్, పాత బుష్లు అయితే అరిగిపోయినాయి. చూడండి, 1 సైడ్, ఇటు సైడ్ ఏమో మందం ఉంది, ఇటు సైడ్ పల్సగా ఉంది. పాత బుష్లు అరిగిపోయినాయి, పాత బుష్లు కూడా తీసేసిన. అలాగే సిమ్ములు కూడా అంతే. ఇప్పుడు ఈ పైన వేసే పిన్స్ ఉంటాయి కదా, ఇవి కూడా అడ్జస్ట్మెంట్ చూసుకోవాలి ఒకసారి. ఆ పైపు అటు నుండి మన బేరింగ్ సైడ్ నుండి పైపు ఇటు సైడ్ వస్తుంది. వేసినప్పుడు ఒకసారి ఆ కార్డర్ పిన్ హోల్ అనేది కరెక్ట్ వస్తుందా రావట్లేదో చూసుకోవాలి. 2 సైడ్స్, అటు సైడ్ ఇటు సైడ్ హోల్ వస్తుందా రావట్లేదో చూసుకోవాలి. ఒకవేళ లూజ్ ఉంటే సిమ్ములు ఉంటాయి కదా, సన్నయి సిమ్ములు, ఇలాంటివి సిమ్ములు కొంచెం ఇలా లూజ్ ఉంటే చూసుకొని వేసుకోవాలి. అంటే నార్మల్గా అటు సైడ్ ఇటు సైడ్ సేమ్ ఉండాలి, సేమ్ ఉండే విధంగా సిమ్ములు చూసుకొని ఆ కార్డర్ పిన్లు కూర్చుండే విధంగా సిమ్ములు వేసుకోవాలన్నమాట. అలాగే ఇప్పినా కదా, నేను ఇప్పినా అని చెప్పేసి యూగార్డ్లు మొత్తం ఇప్పినా కదా, ఇవి మనకు యూగార్డ్లు బెండ్ వచ్చినప్పుడు ఇవి కూడా వంకర పోతాయి. ఇవి కూడా సమానంగా చూసుకోవాలన్నమాట. ఇవి యూగార్డ్లు ఫిట్ చేసే బోల్ట్ సిస్టమ్ అనమాట. వీటిని కూడా కింది సైడు, బయట సైడ్, అవుట్ సైడు, ఇన్ సైడు 2 సైడ్లు చూసుకోవాలి, సమానంగా చూసుకొని. ఒకసారి చూడండి, నేను సమానంగా చూసి సుత్తితూరు కొట్టుకొని ఈక్వల్ చేసుకున్నా. ఇట్లా ఈక్వల్ చేసుకోవాలన్నమాట. ఇది ఇప్పినాం కాబట్టి ఇవన్నీ చేసుకోవాలి. నేను ఒకటే, నాకు పోయిన ప్రాబ్లం ఏంటంటే ఒకటే బేరింగ్ పోవడం ప్రాబ్లం. ఇప్పడం వల్ల డీ బ్లేడ్ కూడా పోయిందన్నారు. డీ బ్లేడ్ కూడా తెప్పించిన నేను. మనకు సామాన్లు ఎక్కడి నుండి వస్తాయన్న అని చెప్తున్నారు. మనకు మెట్టుపల్లి నుండి సామాన్లు అయితే మనకు ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తారు. మనం ఐటమ్స్ చెప్తే వాళ్ళు బిల్ చెప్తారు, మనం ఫోన్పే చేస్తే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తారనమాట మెట్టుపల్లి. అదేవిధంగా ఇటు సైడ్ బేరింగ్లు అయితే 4 బేరింగ్లు అయితే కొత్తగా ఎక్కించిన. ఒకసారి చూడండి, కొత్త బేరింగ్లు ఎక్కించిన, లాకులు పాత వేసిన. ఇవి బుష్లు ఉన్నాయి కదా, బుష్లు కొత్తవి, లాకులు ఒకటే పాత ఉన్నాయి, అవే వేసిన. ఈ బేరింగులు కూడా కొత్త బేరింగులు వేసిన. మనకి ఈ కంపెనీకి మన రెడ్ ల్యాండ్కు ఏం వచ్చినాయంటే బేరింగులు 3510 బేరింగులు వచ్చినాయి. ఇవి షోరూమ్ నుండి వచ్చిన బేరింగులు అంట.
అదేవిధంగా నేను ఇప్పుడు మళ్ళీ సేమ్ అదేవిధంగా షోరూమ్ బేరింగ్లు ఇవ్వండి అని అంటే షోరూమ్ బేరింగ్లే పంపించాడు. ఇది ఈచ్ వన్ మనకు 250 రూపీస్ పడింది అనమాట బేరింగ్లకు. ఈ బేరింగ్లే ఒకటే బేరింగ్ పోవడం వల్ల ఇదంతా తిప్పాల్సి వచ్చింది, లేకుంటే మన మిషన్ రన్నింగ్ కండిషన్లో ఉండు. ఇదైతే ఈ బుషులు ఎక్కించి సిమ్ములు వేసి అదే ఎక్కించిన. నెక్స్ట్ ఏమైందంటే దీన్ని ఫిట్టింగ్ చేసుకొని డియాక్సిల్లో కూర్చోబెట్టి నెక్స్ట్ రిమైనింగ్ ఈ పుల్లలు ఫిట్ చేసుకోవడం, యూగార్లు ఫిట్ చేసుకోవడం ఉంటుంది. చూడండి డీ ప్లేట్ అయితే ఫిట్ చేసిన, 3 నట్లు అయితే ఫిట్ చేసిన, 4 నట్టు ఫిట్ చేస్తుంటే ఇరిగింది, నట్టు ఇరిగింది అనమాట. ఇగో ఈ నట్టు ఇది ఎల్లంకి పెట్టినట్టు, ఇది ఇక్కడ వేరే నట్లు ఏం సెట్ కావు, ఆప్షనల్స్ ఇవి సెట్ కావు అసలే. వేరే నట్లు పెడతాను ఎందుకంటే ఇప్పుడు బేరింగ్లు ఇళ్ళనే తిరుగుతూ ఉంటాయి కాబట్టి వేరే పైకి వచ్చే నట్లు అయితే సెట్ కావు. నేను ఒకటైతే చూస్తాను ఇప్పుడు, ఇది డోర్ నట్టు, ఇది బొడ్డే ఉన్న నట్టు అనమాట. సేమ్ దానిలాగానే నార్మల్గా అయితే దానిలాగానే ఉంది సేమ్గా. ఈ నట్టు పెట్టి చూడడానికి అయితే ట్రై చేస్తున్నా. ఈ నట్టు అయితే పడుతుంది, కాకుంటే కొంచెం బయటకు వస్తుంది. దీన్ని నేను గ్రాండ్ బట్టి ఒక గీటు పెడితే స్క్రూడ్రైవర్తో పట్టుకొని అటు సైడ్ నట్టు ఫిట్ చేయడానికి. ఎందుకంటే ఇది బయట దాదాపుగా దొరకవు మహబాద్లో. ఇప్పుడు పని ఆగుద్ది, ఇప్పుడు పని కోసం అయితే ఈ నట్టు అయితే సెట్ చేయడానికి ట్రై చేస్తున్నా. అయిద్దో కాదో చూద్దాం. అటు సైడ్ ఫిట్టింగ్ అయితే చేసేసిన ఈ పుల్లల ఈ స్టాండ్ని. ఇప్పుడు ఈ డీ ప్లేట్లో ఫిట్టింగ్ చేయాలి. డీ ప్లేట్లో ఫిట్టింగ్ చేసేటప్పుడు ఈ బేరింగులు కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటాయి. ఈ బేరింగులు చూసుకోవాలి ఒకసారి. యారో మార్క్ ఉన్నది కదా మనకు, ఈ యారో మార్క్ ఉన్న పొజిషన్లో ఈ బేరింగులను అయితే డీ ప్లేట్లో సిట్టింగ్ చేయాలి. ఒకసారి అయితే చేస్తాను. దీనికైతే ఒకసారి సాఫ్ట్గా గ్రీస్ పెట్టుకోవాలి. ఇది మనకు బుష్ దాంతో వచ్చింది, డీ ప్లేట్ తోటి వచ్చింది. ఎక్కించి ఈ బెడ్ ఉన్నది కదా, ఈ బెడ్ని దీనికి ఈ ఫ్రేమ్కి ఫిట్ చేస్తే సెట్టింగ్ అయిపోయింది. డీ ప్లేట్ అయితే ఫిట్టింగ్ చేసిన. ఒకసారి దీంట్లోకి వెళ్ళి చూస్తే చూడొచ్చు, హోల్లోకి వెళ్ళి బేరింగ్లు లోపల డీ ప్లేట్ లోపల సెట్ అయిపోయినాయి. అంటే మీకు యారో మార్కు చూపించాను కదా, యారో మార్కు చూపించిన విధంగా ఫిట్టింగ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు పుల్లలును యూ గార్డ్స్ పెడితే, పుల్లలు యూ గార్డ్ ఒకటి పెడితే ఫిట్ అయిపోయినట్టే. నెక్స్ట్ ఎక్కించడమే, మిషన్కి ఎక్కియడమే ఉంటుంది ఇక. సరే చూడండి, ఇది ఒకసారి ఈ పుల్లలన్నీ ఎక్కించి యూగాడ్లు ఎక్కితే మిషన్కి ఎక్కియడం అయిపోయింది పని అంతా. పుల్లలు ఎక్కియడం పెద్ద పని ఇప్పుడుగా. పుల్లలు కూడా చూడండి, పుల్లలు ఏ యాంగిల్లో ఉండాలనేది. పుల్లలు బ్యాక్ ఇటు ఈ యాంగిల్లో ఉండాలి. అంటే ఇది మిషన్ ఏ విధంగా నడుస్తుంది అంటే ఇట్లా పికప్ చేసుకుంటుంది కాబట్టి అటు తీసుకెళ్తుంది. ఈ యాంగిల్లో, ఈ చూసిన యాంగిల్లో ఈ విధంగా ఉండాలి. పికప్ చేసుకొని అటు అందించే విధంగా ఉండాలన్నమాట. ఇట్లా కింద నుండి రివర్స్ ఇట్లా కింద నుండి తీసుకొని వచ్చి అటు ఇస్తుంది కాబట్టి ఈ యాంగిల్లో వెయిట్ పడే యాంగిల్లో ఇది ఉండాలన్నమాట. పుల్లలు ఉండాలి. పుల్లలు ఈ విధంగా ఫిట్ చేసుకోవాలి. ఫిట్టింగ్ అయితే అయిపోయింది. పై కూడా ఎక్కించిన. ఇది ఉన్నది కదా మన క్లచ్ ప్లేట్ చైన్ ఇవన్నీ సెట్టింగ్ చేసిన, అయిపోయింది. పై చైన్ కూడా లింక్ ఇచ్చిన. చైన్ అడ్జస్ట్మెంట్ ఇది అయితే కొత్తది వేసిన. బద్దే మనకు పాతది అయితే వంకరపోయింది, 2-3 సార్లు వంకరపోయింది. ఇది ఒకటి మనకు రెడ్ ల్యాండ్ కంపెనీతో వచ్చిన బాబతి, అది వంకరపోయింది. నేను రెడ్ ల్యాండే అని చెప్తే నేను ఇంకోటి తీసుకున్నా. ఇది కూడా పాతది వంకరపోయింది. ఫిట్టింగ్ అయితే మొత్తం అయిపోయింది. ఒకసారి స్టార్ట్ చేసి చూద్దాం ఎట్లయిద్దాం. సక్సెస్ఫుల్గా రిపేర్ అయితే అయిపోయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రాకు.